హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సునీల్ ద ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ట్రేడర్స్, ఇవాళ డేట్ వచ్చేసి 15వ తారీఖు వెడ్నెస్డే. ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేను లాస్ట్ 9వ తారీఖు నాడు సారీ 7వ తారీఖు నాడు యూట్యూబ్ వీడియో చేసిన, 9వ తారీఖు నాడు షార్ట్స్లలో పోస్ట్ చేసిన. దాని తర్వాత ట్రేడ్స్ ఏం తీసుకోలేదు ట్రేడర్స్. అండ్ ఇవాళ ఒక ట్రేడ్ తీసుకున్నా, అది కూడా లాస్ అయింది. కంటిన్యూస్గా లాసెస్ అయితేనే ఉన్నాయి ట్రేడర్స్. 1 2 3 4 5 6 7 8 కనిపిస్తానే కానీ అలా ఒక్కొక్క రోజు రెండు రెండు ట్రేడ్లు కూడా తీసుకునే ఉన్నాయి. ఓకే, మొత్తం కలిపి అయితే కంటిన్యూస్గా అయితే 10-12 ట్రేడ్ల వరకు అయితే కంటిన్యూస్గా లాస్ అయినాయి. ఒక 5K వరకు కంటిన్యూస్గా లాస్ అయింది. ఓకే, యూట్యూబ్లోకి వస్తా ట్రేడర్స్. యూట్యూబ్లో లాస్ట్ నేను 7th మేకి ఒక వీడియో అప్లోడ్ చేసిన, లాస్ అయిందని. A to Z నేను లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను చేస్తాను ఉంటా. ఈ మధ్యలో ప్రాఫిట్ అట్లా అండి, లాస్ట్ అయితేనే అయినా కానీ. షార్ట్స్లలోకి వస్తే ట్రేడర్స్, నాకు ఆ రోజు వర్క్ ఉండడం వల్ల నేను చేయలేదు, లైక్ వీడియో చేయలేదు. ఇక చూడండి ట్రేడర్స్, ఈ వీడియో అగైన్ లాస్ట్ డే. ఓకే, 9వ తారీఖు మే. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ ఇవాళ ఎంట్రీ తీసుకున్నా. ఇవాళ ప్లాన్ వచ్చేసి నాది సెల్ ఆన్ రైజ్ ప్లాన్ ఉండే. ఓకే, దాని తర్వాత ఏమైంది అనేది A to Z మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకుంటే చూడండి ట్రేడర్స్, 656 రూపాయలు బ్రోకరేజ్తో కలిపి 700 రూపాయలు, 710-20 రూపాయలు సంథింగ్ లాస్ చేసిన. ఓకే, పాకెట్ సైజే. ట్రేడ్స్ వస్తాయి ట్రేడర్స్, ట్రేడ్స్ విషయానికి వస్తే ట్రేడర్స్ 11:54కు నిఫ్టీలో సెల్ సైడ్, ఎందుకంటే అక్కడ సెల్ అండ్ రైజ్ ప్లాన్ ఉంది నాది. సో సెల్ సైడ్ పిఈ బై చేసిన. ఓకే, ఎందుకు లాజిక్ రీజన్స్ A to Z మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ ఇలా ఒక రేంజ్ డ్రా చేస్తే ఈ లెవెల్లో ట్రేడర్స్, ఓకే, ఈ లెవెల్లో నాకు ఎంట్రీ ఇస్తాను. ఈ లెవెల్లో నాకు ఎంట్రీ ఇస్తాను. ఇది అడ్వాన్స్ ఎంట్రీ ట్రేడర్స్, ఎందుకంటే జోన్ ఇది, జోన్ లోపలనే ఉంది. అడ్వాన్స్ ఎంట్రీ ఇది ట్రేడర్స్. ఓకే, రీజన్స్ వచ్చేసి ట్రేడర్స్, టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెట్టిన ట్రేడర్స్. ఓకే, 38% నుంచి రిజెక్షన్ అవుతుంది అండ్ రివర్సల్ అవుతుంది. సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్న, ఇక్కడ బ్రేక్అవుట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నది అని తీసుకున్న ట్రేడర్స్. ఓకే, దాంతోపాటు ఫిబొనాచి, దాంతోపాటు మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండే ఉంది. ఓకే, అడ్వాన్స్ ఎంట్రీ ఏంటంటే ట్రేడర్స్ సింపుల్, ఇది ఏదైతే బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబొనాచి పెట్టిన ట్రేడర్స్ 61 లెవెల్ కింద సస్టైన్ అవుతుంది కాబట్టి ఇది అడ్వాన్స్ ఎంట్రీలోకి వచ్చింది. ఓకే, అందుకే ఒక ఎంట్రీ తీసుకున్నా, స్మాల్ రైస్కు మంచిగానే ఉంది అని తీసుకున్నా. కానీ మిస్టేక్ వచ్చేసి ట్రేడర్స్ 50 ఈఎంఐ, ఏదైతే నేను 50 ఈఎంఐ వాడతాను ఈ మధ్యలో ఇంక్లూడ్ చేసిన సెటప్లా, ఫ్యూచర్ చార్ట్లో ప్రాపర్గా 50 ఈఎంఐకి టచ్ అయింది. కానీ సేమ్ టైంలో మనము స్పాట్ చార్ట్కి వస్తే ఈ మధ్యలో స్పాట్లో ఎంట్రీస్ మంచిగా ఉన్నాయి ట్రేడర్స్. సో స్పాట్కు షిఫ్ట్ అయిదాం అనుకుంటానా. ఇవాళ బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏమైంది అనేది డిసైడ్ చేసుకుంటా ట్రేడర్స్. ఓకే, చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్ దగ్గర నేను స్పాట్ లో కూడా టచ్ అయింది అని సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్ ఎంట్రీ తీసుకున్నా, బ్రేక్ డౌన్ కూడా అవుతుంది కదా అని. కానీ ట్రేడర్స్ మొత్తం లైక్ నా ఎస్ఎల్ కొట్టేసింది ఫాస్ట్ గా. సమ్వేర్ అరౌండ్ నా ఎస్ఎల్ ఈ లెవెల్లో సంథింగ్ ఎస్ఎల్ కొట్టేసింది ఫాస్ట్ మూమెంటంలో. ఇంకో 2-3 పాయింట్స్ ఎక్కువ ఇచ్చేసిన, అంటే 100 to 150 రూపీస్ ఎక్కువ ఇచ్చేసిన మార్కెట్ కు. ఓకే, కానీ ట్రేడర్స్ నా మేజర్ మిస్టేక్ వచ్చేసి 50 ఎంఐకి టచ్ కాలే. ఇది మిస్టేక్ అనుకుంటున్నా, లాస్ అయిపోయింది. ఎక్సెప్ట్ నెక్స్ట్ ట్రేడ్ కోసం చూసిన, నెక్స్ట్ ట్రేడ్ అయితే రాలేదు ఏమి. సో సింపుల్గా అవాయిడ్ చేసినట్టే. 700 రూపాయలు లాస్ అయింది సింపుల్. చూడండి మళ్ళీసారి పొజిషన్స్ 700 రూపాయలు లాస్. ఓకే, వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు.